హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనీ ఎర్నింగ్ లూట్స్ ఛానల్కి స్వాగతం. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియోస్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట బెల్ని కూడా మాత్రం మర్చిపోవద్దు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుండి మనకి ఎర్నింగ్ సంబంధించిన యాప్స్ అండ్ సైట్స్ అందులో పోస్ట్ చేస్తాను. ఇన్స్టెంట్గా మీరు మనీ అనేది లూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం సింపుల్గా మనం ఒక 5 మినిట్స్లో బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మనం డైరెక్ట్ 150 రూపీస్ అనేవి ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. ఈరోజు పేమెంట్ కూడా చూసుకోవచ్చు. మనకు 150 రూపీస్ అనేవి రావడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా ఈజీగా సింపుల్గా మీరు ఎర్న్ చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అండి. అక్కడ మీకు లింక్ దొరుకుతుంది. లేదంటే డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు సింపుల్గా లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, మీరు సింపుల్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్ ఏం లేదు, మీ దగ్గర ఫోన్పే కానీ గూగుల్ పేలో యూపీఐ ఐడి ఉంటుందిగా, సింపుల్గా ఇక్కడ యూపీఐ ఐడి ఇచ్చేసేయండి. ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఇది ఏంటిదంటే మనకు ఒక సేవింగ్ అకౌంట్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు పేటీఎం బ్యాంక్ ఉండేది కదా ఇంతకుముందు, ఈ పేటీఎం బ్యాంక్ లేదు కాబట్టి మనం ఈ విధంగా మనం ఒక సింపుల్గా జీరో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఇది పేటీఎం లాగా యూజ్ చేసుకోవచ్చు. మన ఫోన్పే గూగుల్ పేకి లింక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత మనకి ఇలా ప్లే స్టోర్కి వస్తుంది. ఇక్కడ నుండి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. సింపుల్గా స్టార్ట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. సింపుల్గా మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ ఇచ్చేసేయండి. ఇచ్చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సింపుల్గా మీరు ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారో దానికి 1 రూపీ అనేది రిసీవ్ అవుతుంది. రిసీవ్ అయిన తర్వాతనే మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. మీరు జస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత మీకు మీరు ఇచ్చిన యూపీఐ ఐడికి 1 రూపీ అనేది వస్తుంది కన్ఫర్మేషన్ కోసం. ఈ విధంగా మీకు వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, నేను చెప్తాను. ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఓటీపీ ఎంటర్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఎంపీఐ పిన్ అనేది సెట్ చేసుకోమని చెప్తుంది. సింపుల్ ఏం లేదు, మీరు మీకు నచ్చినట్టు 4 డిజిట్ అనేది ఎంటర్ చేసి సేవ్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది. మీరు సింపుల్గా నెక్స్ట్ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ సేవింగ్ అకౌంట్ అని కనిపిస్తుందా పైన చూడండి. సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద చూసుకోండి లెట్స్ గో స్టార్ట్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సింపుల్గా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి ఉంటుంది. సింపుల్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మీరు ఇందులో కూడా అదే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ వస్తుంది. సింపుల్గా మీరు ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏమి ఇస్తారంటే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత 3 lakhs to 4.99 lakhs అనేది ఇచ్చేసి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. కింద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నామినీ అడుగుతుంది, అవసరం లేదని ఐ డూ ఇట్ లెటర్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం జస్ట్ ఇందులో 500 రూపీస్ అనే యాడ్ చేయాల్సి ఉంటుంది. మనం యాడ్ చేసి మనం డైరెక్ట్ మన బ్యాంక్కి మళ్ళీ రివర్స్గా పంపించుకోవచ్చు. అప్పటిదప్పుడే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మనీ అనేది ఇందులో యాడ్ చేసి డైరెక్ట్ మీ ఫోన్పే అండ్ గూగుల్ పేకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 500 ఎంటర్ చేసి యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఈ విధంగా చూపిస్తుంది. సింపుల్గా మీరు ఇక్కడ మీ ఫోన్పే నుండి 500 రూపీస్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు సింపుల్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీకు చూపిస్తుంది. మీకు ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అయినట్టు మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇది ఒక జీరో అకౌంట్, మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చూపిస్తుంది. మీరు దీన్ని మీ ఫోన్పేకి కానీ గూగుల్ పేకి లింక్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీ అకౌంట్లో ఇప్పుడు 500 రూపీస్ అనేవి ఈ ఐఎన్డి యాప్లో మీకు యాడ్ అయిపోతాయి. మీ బ్యాంక్ అకౌంట్లో ఈ మీరు ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సింపుల్గా ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేసుకోవాలంటే మీ యూపీఐ ఐడికి ఇక్కడ ఏం లేదు, ఇక్కడ సెండ్ మనీ వయా యూపీఐ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు పే టు యూపీఐ ఐడి అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకోవచ్చు సింపుల్గా మీరు మీ ఫోన్పేలో కానీ గూగుల్ పే మీ యూపీఐ ఐడి ఉంటుందిగా, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసేసి డైరెక్ట్ 500 రూపీస్ అనేవి మీ ఎంపీఐ నెంబర్ అడుగుతుంది. మీరు సింపుల్గా మీ ఫస్ట్ ఇచ్చిన ఎంపీఐ నెంబర్ ఉందిగా అది ఎంటర్ చేసేసి డైరెక్ట్ మనీ అనేది సెండ్ చేసుకొని ఇన్స్టెంట్గా మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతే మీ ఫోన్పేలోకి చూసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు 150 రూపీస్ అనేవి మీరు ముందుగా ఏ యూపీఐ ఐడికి ఇచ్చారో ఆ యూపీఐ ఐడికి ఇన్స్టెంట్గా 150 రూపీస్ అనేవి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు చాలా సింపుల్ ప్రాసెస్ తోటి 150 రూపీస్ అనేవి 5 మినిట్స్లో ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఈ బ్యాంక్ అకౌంట్ని కూడా మీరు ఫోన్పేకి లింక్ చేసుకొని మీరు ఒక ఆల్టర్నేట్ బ్యాంక్ అకౌంట్గా మెయిన్ కాకుండా మీరు ఇలాంటి
మీరు యాప్స్ యూజ్ చేస్తారు కదా, ఏ ఎర్నింగ్ సంబంధించిన దానికి మీరు ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చేసి యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మీరు 150 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.